మార్చి 14వ వచ్చి 10 సంవత్సరాల పాటు పోరాటం చేశాం. ఇది 12వ ఆవిర్భావ సభ. అది విజయోత్సవంతో జరుపుకుంటున్నాం. పోరాటాలు తర్వాత ఈ విజయోత్సవం ఒక పండగలాగా జరుగుతుంది. దీని గురించి కూడా మీరు తెలియజేయాలి సార్. ఖచ్చితంగా అండి. ఎందుకంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పుడు నేను అధికారంలోకి వస్తానైతే స్థాపించలేదు. ఆయన ఏం చెప్పాడు? అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తాము, ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించి మనం పోరాడతాము, ఎలుగెత్తి పోరాడతాము అని చెప్పి, అదే విధంగా ఆయన పవన్ కళ్యాణ్ గారి స్పెషాలిటీ ఏంటంటే పోరాడండి అని చెప్పి ఆయన ఇంట్లో కూర్చోలే. ఆయన రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కసారి ఆయనే ముందు నుండి పోరాడారు. ఆయన నిజంగా కూడా మనం కానీ పవన్ కళ్యాణ్ గారి జీవితం ఇది చూస్తే, ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు పెద్ద సినిమా హీరో, ఆయనకు అవసరం లేదు. ఒక రకంగా ఆయనకు విపరీతమైన అతనంటే ఫ్యాండమ్, ఎడ్యులేషన్, లక్షలాది కోట్ల మంది ఆయన అంటే విపరీతమైన క్రేజ్ ఉన్న టైంలో నేను వచ్చి రాజకీయాల్లో నేను ప్రశ్నిస్తాను. ఆయన ప్రశ్నించడం అంటే ఎవరిని ప్రశ్నిస్తారు? అధికారంలో ఉన్న వాళ్ళని. అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించినప్పుడు నీకేమవుతుంది? శత్రువులు తయారవుతారు. సో కొన్ని శత్రుత్వం తయారు చేసుకొని ఇవాళ అనరాని మాట అనిపించుకున్నారు. చాలా మీకు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు అనిపించుకున్నారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత ఆయన ఆర్థికంగా నష్టపోయారు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఈ 10 ఏళ్ళు సుదీర్ఘమైన పోరాటం చేసి ఎవరి కోసం చేశారు? ఆయన కోసం చేసుకోలేదే. నాకు గన్లు కావాలి, నాకు వ్యాపారాలు ఉన్నాయి, నా వ్యాపారాలు పెట్టుకోవాలి, వ్యాపారాలు ఇంకా పెంపొందించుకోవాలి, అటువంటివి ఆయనకి ఏం లేదు. ఎంతసేపటికి నేను, నా ప్రజలు, రాబోయే తరాలు, మనం వాడికి ఒక మెరుగైన ప్రపంచం, వాళ్ళకి రాబోయే తరాల కన్నా ఒక మెరుగైన ప్రపంచం మనం కానీ చేస్తే అంతకన్నా నా జీవితానికి శాశ్వతమైంది. ఆయన ఎంతసేపటికి ఏమంటారంటే, నన్ను ఒక సినిమా స్టార్ గా ఇంతమంది లక్షల మంది, కోట్ల మంది నన్ను ప్రేమించారు. ఇంత ప్రేమ నేను ఏమి ఇవ్వగలను వాళ్ళకి అంటే, నా చేత అయినంత వరకు ఈ సమాజాన్ని మెరుగుపరిచి నేనున్నప్పటికన్నా ఇంకొంచెం మెరుగైన సమాజం చేసి ఇవ్వాలని ఒక తపన. అటువంటి తపనతో ఈ 10 ఏళ్ల పోరాటం చేసిన తర్వాత ఇవాళ మనకు అధికారంలోకి వచ్చాం.